కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం ఎస్ తిమ్మాపురం ఎస్ఆర్ పాలెం గ్రామాల్లో ఇటీవల ఏలేరు కాలువల ద్వారా వరద నీరు గ్రామాల్లో ముంచెత్తడంతో సంబంధిత బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ముందుగా గ్రామాల్లో బాధితులకు బియ్యం నిత్యావసర వస్తువులను పంపిణీ ప్రారంభించారు. తాజాగా శనివారం గ్రామ సర్పంచులు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో బాధితులకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం బస్తా, కేజీ చొప్పున 5 రకాల వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ పాలెం సర్పంచ్ పట్టు చంటిబాబు, నామసాని త్రాసు, కానూరి కాసులు, సోము నారాయణరావు, బొజ్జపు శ్రీను, ఎంపీటీసీ గోవింద్, పూరం హరీష్, గాది దుర్గబాబు, ముంగరలయ్య, గండికోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజెంట్ ఇప్పుడు కూర్చోమంటే అలా తిరుగుతుందా అరుణ జనాభా లక్ష్మీలో బాగా చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ఆదేశానుసారం ఈరోజు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం ఎస్ తిమ్మాపురం గ్రామంలో ఏలేరు అకాల వర్షాలతో ఏలేరు ప్రాజెక్టు వరద రావడం, ఆ వరద నీటితో ఇక్కడ ఎస్ తిమ్మాపురం పరిసర గ్రామ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే వ్యవసాయాలు కూడా చాలా మటుకు దెబ్బతిన్నాయి, ఇల్లు కూడా చాలా మటుకు కూలిపోవడం జరిగింది. దీన్ని మన జగ్గంపేట శాసనసభ్యులు ఆ మోకాళ్ళ లోతులో వచ్చి ఈ యొక్క గ్రామాన్ని కూడా మన అధికార బృందంలో సెక్రటరీ గారు, గ్రామ సర్పంచ్ గారు, మన విఆర్ఓ ప్రసాద్ గారు, వెల్ఫేర్ రెస్టింగ్ శ్రీనివాసరావు గారు, వందన గారు, రోషిని గారు అందరూ కలిపి పర్యటించడం జరిగింది. ప్రతి క్షణం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏమేమి కావాలని ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం కూడా ప్రజల్లో ఉండి పాలు కానీ అలాగే భోజనాలు కానీ ఎప్పటికప్పుడు టిఫిన్లు కానీ ప్రతిదీ కూడా అధికార బృందంతో కలిపి మా శాసన నాయకులు అందరూ కూడా మరి యువత కూడా ఎంతో కష్టపడి ప్రతి క్షణం కూడా ఆహారాన్ని కానీ పాలను కానీ ప్రతి ఒక్కరు కూడా సరఫరా చేయడం జరిగింది. ప్రతి క్షణం కూడా ప్రజలతో ఉండి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా మా అధికారులు అయితేనే మా నాయకులు అయితే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి శ్రమించి ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. అలాగే మా నాయకులు జ్యోతి నెహ్రూ గారు నేను వచ్చి ఈ ప్రజలకు సంబంధించి ఈ వరదలో ఉన్నటువంటి వారికి మరి ఏవైతే మనం ఆదుకోగలమని చెప్పి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఒక బియ్యం బస్తా, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, కేజీ బంగాళదుంపలు, కేజీ ఉల్లిపాయలు, ఒక నూనె ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవే కాకుండా వాళ్ళకి దుస్తులు అంటే బట్టలు కానీ దుప్పటి కానీ ఇంకా ఇవ్వడానికి మా నాయకులు ఇంకా ఆలోచన చేస్తున్నారు. ఈ ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరికి అందిస్తాం. లోటుపాట్లు ఉన్నా కూడా మనం సవరించుకొని అదే ఏదో రేషన్ కార్డులు కాకినాడలో ఉండడం, ఇతరుల్లో ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బంది జరుగుతుంది. మరి మేము అందరం ఆలోచించుకుని ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా మా నాయకుడితో చెప్పి వాళ్ళకు కూడా తెప్పించుకొని వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు మనకి రమారమి 590 రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ నిత్యావసర వస్తువులు అందేలా మా నాయకులు మొత్తం అంతా సరుకు అంతా పంపించారు. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మన సచివాలయం దగ్గర అందించడం జరుగుతుంది.